హాయ్ అండి అందరికీ. ఇవాళ నేనైతే మేము దోసకాయ ముక్కలు పెట్టిన ప్లేస్‌కి వెళ్ళామండి. దోసకాయ ముక్కలు, అలాగే గోంగూర ముక్కలు కూడా కొన్ని వేసామండి. ఇక్కడ నేను మా బాబు అయితే గోంగూరకొస్తున్నాము. వాడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడు కోయటానికి. అందుకే ఇద్దరం కలిసి వీడియో తీసాం. అది కూడా మీకు చూపించాలనిపించింది. అందుకే పెట్టాను. వీటితో పాటు కొన్ని దోసకాయ ముక్కలు వేశాను కదండీ! అవి కూడా వచ్చాయండి. అవి కూడా మీకు చూపిస్తానండి. చిన్న పిందెల దగ్గర నుంచి పెద్దవి వరకు ఉన్నాయండి. వాటన్నింటిని కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ సైజు చిన్న పిందెల దగ్గర నుంచి కొన్ని పెద్దవి వరకు ఉన్నాయండి. వీటన్నిటిని ఏ పురుగు మందులు వాడకుండా జస్ట్ ఎరువులు కూడా అసలు ఏమీ వేయలేదండి. జస్ట్ వానకి పడి మొలిచినవే అవన్నీ కూడా జస్ట్ విత్తనాలు పెట్టి అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేస్తూ ఉన్నామండి. వానలు నిజం చెప్పాలంటే నీళ్లు కూడా పోసే వెసులుబాటు లేదండి అక్కడ. అందుకే అలా వదిలేసాము. దోసకాయ మొక్కలైతేనే నీళ్ళు లేకపోయినా పెరుగుతాయట. అలాగే గోంగూర ఒకటి మనం పురుగు మందులు, ఎరువులు ఏమీ వేయకపోయినా వస్తాయి అని చెప్పి మా హస్బెండ్ వేశారు. అవి నిజంగానే అట్లాగే చాలా బాగా వచ్చాయండి. ఇంకా పచ్చివి చాలా ఉన్నాయండి ఇక్కడ. వీటన్నిటిని పండేంత వరకు ఉండి మొన్న కోసామండి. ఆ కోసిన వాటితో ఇదిగోండి దోసకాయ ముక్కలన్నీ జాగ్రత్తగా కట్ చేసి మంచి పచ్చడి రెసిపీ అయితే చేశానండి. దోసకాయ పచ్చడి. ఇంట్లోవి చాలా రుచిగా వచ్చాయండి పచ్చడి కూడా. మనం బయటకున్న దోసకాయలైతే వెంటనే ముక్కలు సాయంత్రంలోగా మెత్తపడిపోతాయండి. ఇవి అసలు ముక్కలు సాయంత్రానికి కూడా కరకరలాడుతూనే ఉన్నాయి. మెత్తపడలేదు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.